ఏపీలో ఎమ్మెల్యే కోటలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ప్రస్తుత బలాల ప్రకారం 2 కూడా కూటమి ఖాతాలో పడనున్నాయి. అయితే ఎవరికి దక్కుతాయని సర్వత్రా ఆసక్తి నెలకొనగా టీడీపీ, జనసేన చెరొకటి పంచుకున్నాయి. అయితే ఊహించని నేతలకి పదవులు వర్తిస్తున్నాయి. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి సి రామచంద్రయ్య, ఇక్బాల్ టీడీపీలో చేరారు. దీంతో వారిపై అనర్హత వేటు పడింది. ఆ 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే ఆ 2 ఎమ్మెల్సీ సీట్లను కూటమి ఏకపక్షంగా దక్కించుకునే అవకాశం ఉంది. ఇచ్చిన మాట ప్రకారం జనసేనకు 1 సీటు కేటాయించడానికి చంద్రబాబు అంగీకరించారు. తొలుత ఎమ్మెల్సీగా పిఠాపురానికి చెందిన వర్మకు ఛాన్స్ ఇస్తారని ప్రచారం జరిగింది. పవన్ కోసం సీటు త్యాగం చేయడంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఆఫర్ ఇస్తారని కూడా టాక్ నడిచింది. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి మాత్రం మళ్లీ రామచంద్రయ్య పేరు వినిపిస్తోంది. మరో ఎమ్మెల్సీ స్థానం జనసేనకు కేటాయించారు. పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ కు ఎమ్మెల్సీ సీటు కేటాయిస్తారని తెలుస్తోంది. హరిప్రసాద్ వివాదరహితుడు, జర్నలిస్టుగా పనిచేశారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం ఆయనది. పవన్ జనసేన ఏర్పాటు చేసినప్పుడు స్వచ్ఛందంగా పార్టీలో చేరారు. ఆయన సేవలను పవన్ కళ్యాణ్ వినియోగించుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో జనసేన టికెట్ను హరిప్రసాద్ ఆశించారు. వివిధ సమీకరణాల్లో భాగంగా పవన్ ఆయనకు ఛాన్స్ ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న రాధాకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని, ఎమ్మెల్సీని చేసి చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది. కానీ ఆయనకు ఛాన్స్ దక్కలేదు. టీడీపీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా రామచంద్రయ్య పేరును ఖరారు చేశారు. దీంతో వంగవీటి అభిమానులకు నిరాశ తప్పలేదు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కోసం పట్టుపట్టారు. జగన్ వద్ద మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని సూచించారు. దీంతో ససేమిరా అన్న రాధా పార్టీ నుంచి వెళ్లిపోయి తెలుగుదేశం పార్టీలో చేరారు. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పలేదు. తాజా ఎన్నికల్లో టికెట్ ఆశించారు, కానీ దక్కలేదు. టీడీపీ అద్భుత విజయం సాధించింది. అయితే ఎన్నికల ప్రచార సభలో రాధాకృష్ణ చురుగ్గా పాల్గొనడం, ఆయన సేవలను చంద్రబాబు గుర్తించారు. అందుకే రంగా వారసుడికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిగా అవకాశం ఇస్తే బాగుంటుందని చంద్రబాబు ఆలోచన చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ తరపున రామచంద్రయ్య పేరును ఖరారు చేశారు. మరోసారి వంగవీటి అభిమానులకు నిరాశ తప్పలేదు. అయినా టీడీపీలో ఏదో ఒక అవకాశం దక్కుతుందని, యాక్టివ్ రాజకీయాలు కొనసాగించే అవకాశాలున్నాయని ఇప్పటికీ భావిస్తున్నారు. మరి ఆయన విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, అలాగే వర్మ విషయంలో ఎటువంటి అవకాశాలు కల్పిస్తాయో చూడాలి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.